ఈరోజు మనం నామదేవాడలోని రావోజీ వంజరి సంఘం గణేష్ మండలి రావోజీ గణేష్ మండలి దగ్గరికి అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ గణేష్ మండలి వారు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అయితే అయోధ్య బలరాముడి సెట్ అయితే ఇక్కడ వేయడం జరిగింది. మరి చెప్పండి, మీ పేరు చెప్పండి. ముందుగా ఇది సంగతి ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా యొక్క శుభాకాంక్షలు, వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మా పెద్దలు స్థాపించినటువంటి ఈ గణపతి పండగ మాకు ఇక్కడ స్థలం లేనటువంటి టైంలో ఏదైతే గోశాలలో 2 సంవత్సరాలు పెట్టడం జరిగింది. మరి ఈరోజు మా అదృష్టంగా భావిస్తున్నాం. మా టైంలో ప్లాంటినం 75 ఇయర్స్ జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ఏదైతే హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి బాలరాముడు విగ్రహాన్ని, దాని అలంకరణను, ఆ మందిరాన్ని మేము రూపుదిద్దుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని మా కుల సోదరులు వారి ఆర్థిక సహాయంతో మరి మా సంఘంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మేము ఏదైతే హిందువులో ఉన్నటువంటి భక్తి భావనకు సంబంధించినటువంటి బాలరాముడి విగ్రహంతో పాటు అట్టి అలంకరణను మేము ఏదైతే ఈ ఇందూరు నగరంలో ప్రదర్శించడం జరుగుతూ ఉంది. ఈ నవరాత్రి ఉత్సవాలు మేము యథావిధిగా 11 రోజులు భక్తి శ్రద్ధలతో మరి అన్నదాన కార్యక్రమాలు, మా మహిళా సోదరిమణుల గురించి కుంకుమార్చన కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలతో మరి 11 రోజులు గణనాథుడిని కొలుచుకుంటూ దాంతోపాటు బాలరాముడిని కూడా మేము పూజించుకోవడం జరుగుతాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది గణపతి? మాది ఈరోజు ఏదైతే 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పటి సంవత్సరం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ప్లాటినం గురించి మళ్ళీ స్పెషల్ ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అయితే మాది ఏంటంటే 11 రోజులు రెగ్యులర్గా మాది భజన జాగరణ అనేటటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తాం. యథావిధిగా అన్నదాన కార్యక్రమాలు, మహిళల గురించి కుంకుమార్చన కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలని మేము ప్రతిసారి ఏ విధంగా అయితే చేస్తామో అది. కాకపోతే ఈరోజు ఏంటంటే 75 ఇయర్స్లో భాగంగా ప్రతిసారి ఏదో వైవిధ్యమైనటువంటి అలంకరణలో ఉంటుంది. ఈరోజు ఏంటంటే అయోధ్య బాలరాముడు అనేటువంటి కాన్సెప్ట్తో అయోధ్య రామాలయాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అయోధ్య బలరాముడి మీరు కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. అయితే పబ్లిక్ ఇప్పుడు భక్తులు అయితే పెరిగే అవకాశం ఉంది కదా, మరి దానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు అంటే భక్తులను ఉద్దేశించి? ప్రజల గురించి ఏదైతే ఇది థర్మాకోల్ సున్నితమైనటువంటి అలంకరణతో అలంకరణ, దీన్ని ఏంటంటే మా కుల సోదరులు ఏదైతే మధ్యలో వాలంటీర్లుగా ఉంటూ కొద్ది మందికి పూర్తి దర్శనాన్ని ఇద్దామనేటటువంటి ఆలోచనతో, ఇలాంటి రుసుము లేకుండా వారందరికీ దర్శనం ఇద్దామనేటటువంటి ఆలోచనతోటి వారికి ఇక్కడ వాటర్ వసతి కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, ఆ విధంగా వారిని అలరిస్తూ ఈ అయోధ్య రాముడి దర్శనం చేసుకోండి, గణపతి కృపకు పాత్రులు కాండి అనేటటువంటి నినాదంతో మేము 75 సంవత్సరాల ఈ గణపతి ఉత్సవాలను జరుపుకుంటాం. చూశారు కదా, ఇప్పుడు నిజామాబాద్లోని నామదేవాడలో రావోజీ వంజరి సంఘంలో చాలా బాగా డెకరేషన్ చేశారు. ప్రతి ఒక్కరూ దర్శించుకునే గణపతి. నిజామాబాద్లోని చుట్టుప్రక్కల ఉన్న వారు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి బాలరాముడి దర్శనం చేసుకుని అట్లాగే మన వినాయకుడి దర్శనం చేసుకోవాలని చెప్పి మేము మన ఇది సంగతి ఛానల్ నుంచి కోరుతున్నాం.